అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో 1,00,000 మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16 నుండి 22 వరకు జరుపుకోబోతున్నాం. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఖమ్మం నుండి లలిత గారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. సో మేడం, ముందుగా అసలు ఈ ధ్యాన మహాయజ్ఞం అంటే ఏంటి? ధ్యాన మహాయజ్ఞం అంటే ఇప్పుడు చూడండి మేడం, మనం ఇప్పుడు వర్షాలు పడలేదనుకోండి, మనం త్రేతాయుగంలో రాముడు అప్పటి నుంచి చూస్తున్నాం ఇవన్నీ యజ్ఞాలు యాగాలు హోమాలు చేయడం. ఏదన్నా మనకి ఆపత్కాలం సంభవించినప్పుడు, కరువు కాటకాలు వచ్చినప్పుడు హోమాలు యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు. సనాతనంగా ఉంది ఆ ధర్మం. అలాగే ఇప్పుడు ఈ యజ్ఞాలు మనం ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాం అంటే లోక కళ్యాణార్థం. పత్రిసారి ఒక లక్ష్యంతో వచ్చారు ఈ పర్పస్తో భూమి మీదకి. మూగజీవులు అహింసని భూమి మీద నెలకొని భూమి స్వర్గంగా మార్చడానికి, దానికోసం అనేది ఈ యజ్ఞాలు చేయడం చాలా అవసరం, చాలా ప్రాముఖ్యత ఉంది. ఓకే. సో మరి ఈ యజ్ఞాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎప్పటి నుండో యజ్ఞాలు యాగాలు జరుగుతూనే ఉన్నాయి మేడం. మూమెంట్ వచ్చినప్పటి నుండి కూడా మీరు పాల్గొన్న మొట్టమొదటి యజ్ఞం ఏంటి? దాంట్లో మీలో వ్యక్తిగతంగా వచ్చిన మార్పు ఏంటి? నేను మొట్టమొదటగా శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం ఆఖరి యజ్ఞం అనమాట, అందులో పాల్గొనడం జరిగింది. సో యజ్ఞాలలో ఆఖరి యజ్ఞం అది. నాది ఫస్ట్ నేను రావడం ఆ యజ్ఞం, చివరిది అది నాది ఫస్ట్ అనమాట. తర్వాత నుంచి చక్రాస. అక్కడ అసలు నాకు యజ్ఞాలంటే ఇలా ఉంటాయని కానీ, ఇంతమంది సామూహికంగా ధ్యానం చేస్తారని కానీ తెలియదు. ఇక్కడ ఏంటంటే మేడం, ఈ యజ్ఞంలో ఏం జరుగుతుందంటే చూడండి, పచ్చి కట్టెలు కాలనీ కూడా ఎండు కట్టెల్లో వేసేస్తే అవి కూడా కాలుతాయి. కాబట్టి నాకైతే అలా అనిపించింది, ధ్యానం కుదిరేది కాదు ఒక్కొక్కసారి. ఏదో ఒక ఉంటాయి కదా ఇష్యూస్ ఇంట్లో అన్నాక. అట్లా అక్కడ ఉన్నప్పుడు ఇంట్లో కుదిరిన ధ్యానం అక్కడ చాలా బాగా కుదిరింది. అసలు తెలియలేదు నాకు టైం, ఆ సౌండ్గా అంత ఉంటుందని కూడా తెలియదు. ఆ మ్యూజిక్ అంత సౌండ్ ఉన్నా కూడా అసలు నా స్పృహ లేదు నాకు. చాలా బాగా కుదిరింది యజ్ఞం అనేది. అక్కడ ధ్యాన యజ్ఞంలో ధ్యానం చాలా బాగా కుదిరింది. అదే ఇప్పుడు నేను ఒక పచ్చకట్టెలాగా ఉన్నదాన్ని ఎండుకట్టెలాగా అయిపోయాను అనమాట. దాంట్లో భస్మం అయిపోయాను నేను కూడా. అంటే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అన్నట్టుగా జరిగిందనమాట. అక్కడి నుంచి అసలు నాకు తిరుగు లేకుండా చాలా బాగా ధ్యానం కుదరడం కానీ, మంచి అనుభవాలు రావడం కానీ, అంటే నాకు ఒక మైండ్ పరంగా అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది మెయిన్ అట్లా. ఓకే. సో మీరు ఇందాక ఒక మాట అన్నారు, పూర్వకాలంలో కూడా యజ్ఞాలు యాగాలు లోక కళ్యాణం కోసం చేసేవాళ్ళు అన్నారు. సో మరి ముందుగా అసలు ఈ యజ్ఞం అనే పదంకే ఆ వైబ్రేషన్ ఉంటుందా మేడం? ఆ వైబ్రేషన్తో కూడా మార్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయా? అసలు ఆ పదానికి, అసలు శబ్దానికే వైబ్రేషన్ ఉంటుంది మేడం. శబ్దంలోనే కదా పదం కూడా వచ్చింది. చాలా వైబ్రేషన్ ఉంటుంది. ఎస్పెషలీ కలియుగంలో మాటకే ఉంది విలువ, శబ్దానికే ఉంది. అంతకుముందు దేవుళ్ళు అందరూ కలిసి ఉండేవాళ్ళు, మునులు అంటే మానవులే కదా, రాక్షసులు అందరూ. తర్వాత యుగంలోకి వచ్చేసరికి ఏమైంది, బంధువుల్లో ఉన్నారు. ఇప్పుడు కలియుగంలో బుద్ధిలో ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే శబ్దానికే వాల్యూ ఉంది. కాబట్టి నామాలు కానీ మనకి అంత జపాలు పారాయణాలు స్తోత్రాలు పెట్టింది అందుకే. కాబట్టి ఒక మాట అనేది చాలా శక్తివంతమైనది, చాలా వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఎరుకతో మాట్లాడాలి మాటలు. కాబట్టి అని తదాస్తు దేవతలు అనేవాళ్ళు ఉంటారు అంటారు కదా, అది అసుర సంధ్య వేళలోనే కాదు, ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అది దానికి ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎరుకతో మాట్లాడాలని మన పత్రిసారి కూడా పదే పదే అందుకే చెప్తారు. చాలా వైబ్రేషన్ ఉంటుంది మేడం మాటకి అనేది. మరి యజ్ఞము అనే పదానికి ఇంకెంత ఉంటుంది? మాటకి మామూలు మాటలకే ఉన్నప్పుడు యజ్ఞము అనే దానికి ఇంకా పవర్ఫుల్ ఉంటుంది కదా, అదనమాట. ఓకే. సో మేడం, మీరు మరి ఎప్పటి నుండో మూమెంట్లో ఉన్నారు. ఎప్పుడైనా అసలు ఈ యజ్ఞాలు యాగాలు మనం ఎందుకు జరుపుకుంటున్నాం, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది పత్రిసారి నోటి నుండి మీరు ఎప్పుడైనా విన్నారా? చాలాసార్లు. అసలు యజ్ఞం అంటే ఏంటంటే మేడం, ఒక మంచి పని కోసం అందరూ కలిసి చేసే ఒక సమిష్టిగా చేసే ఒక పని, అది ఒక మహోన్నతమైన కార్యక్రమం. కాబట్టి దాని ఫలితం మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక ఆలోచనకి కానీ ఒక మాటకి కానీ
ఒక్క చేతకి కానీ ఎప్పుడూ ఒక ఫలితం ఉంటుంది, చిన్నదో పెద్దదో ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. చెడుకి ఉంటుంది, మంచికి ఉంటుంది. మరి ఇంత మంచి పని చేస్తున్నప్పుడు దానికి ఎంత మహోన్నతమైన ఒక వైబ్రేషన్ కానీ ఒక ఫలితం కానీ ఉండకుండా ఎందుకు ఉంటుంది? కాబట్టి పత్రి సార్ చాలాసార్లు చెప్పారు మనకి ఈ మాట. సామూహిక ధ్యానం యొక్క ఫలితం ఏంటి అంటే ఇప్పుడు మూడింతలు మరింతగా ఎక్కువగా శక్తివంతంగా ఉంటుంది. ధ్యానం చేసేవాళ్ళకి కానీ ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలకు కానీ చాలా వైబ్రేషన్ అందుతుందన్నమాట. చాలా గొప్పది ఈ ధ్యానం అనేది, యజ్ఞం అనేది, యాగాలు అనేవి పత్రి సార్ చెప్పడం జరిగింది దాని గురించి. ఓకే. సో మరి సార్ చక్కటి వివరణ ఇచ్చారు యజ్ఞాలు యాగాలని. మరి మీరు అంటే మీలో వ్యక్తిగతంగా వచ్చిన మార్పులు చెప్పారు, అలాగనే అవతల వాళ్ళలో మార్పులు వాళ్ళు మీకు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి మేడం. ఇప్పుడు మనలో వ్యక్తిగతంగా మార్పులు జరుగుతాయి. మనలో మాటలో కానీ చేతలో కానీ అన్నిట్లో మార్పును చూస్తాం మనం. అది వరకు ఇప్పుడు మనకి తేడా తెలుస్తుంది, అందరూ కూడా గుర్తిస్తారు. ఇప్పుడు 1000 కళ్ళు మనల్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుండే అంటారు. ఈ మెడిటేషన్ చేసేవాళ్ళు అంటే ఇంకా 1,000,000 కళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాయి. ఎందుకంటే మనము ఇక్కడ శాకాహారంగా ఉంటాం, మాంసం తినము, నాన్ వెజ్ తినము, ఇంకోటి హాస్పిటల్కి వెళ్ళము, మందులు వాడము, ఇంకోటి పూజలు అనేది చేయము. గుళ్ళకి వెళ్తాం కానీ ధ్యానం చేస్తాం, ధ్యానం చెప్తాం, పూజలు వ్రతాలు నోములు ఏం చేయము. మనం వాళ్ళందరికీ రెస్పెక్ట్ చేస్తాం. శివుడన్న ధ్యానానికి ప్రతీక, ఆయన ఎలా సాధన చేశారని తెలుసుకుంటాం. భగవంతుడు ఉన్నాడు కానీ భగవంతుడు ఏం చేశాడో అది చేయమని చెప్తాం మనం. కాబట్టి 1,000,000 కళ్ళు అబ్జర్వ్ చేసిన ఒక అద్భుతాలకే అద్భుతం అని చెప్పారు పత్రి సార్. ఒక అద్భుతం ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది ఒక పిరమిడ్ మాస్టరే. ఎందుకంటే అందరూ ఆశ్చర్యంగా నోరేళ్ళు పెట్టి చూస్తారనమాట మనల్ని. ఇంత ఏం చెయ్యరు, ధ్యానం చేస్తారు అంతే, మందులు వేసుకోరు, హాస్పిటల్కి వెళ్ళరు, నాన్ వెజ్ తినేళ్ళకి బలం ఎలా వస్తుంది, ఇన్ని పనులు ఎలా చేయగలుగుతున్నారు, టకటకటక అసలు మిరాకిల్సే కదా. ఇంత ఇలా పని మొదలు పెట్టుకునే ఇలా అయిపోద్ది, ఎంతైనా చేయగలరు, ఇంకా మనకి టైం మిగులుతూ ఉంటుంది. మరి మనమే అంత ఇదిగా వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మరి మనల్ని చూసి అయిన వాళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటూ అసలు అబ్జర్వ్ చేస్తూ మనం చేస్తే ఒకళ్ళకైనప్పుడు మాకెందుకు అవ్వదు అని కూడా వాళ్ళు తెలుసుకొని, చాలామంది తెలుసుకొని పిఎంసీలో చూసైతే మా ఇంటికి వచ్చి పిరమిడ్ల పౌర్ణమి ధ్యానం, అలా అమావాస్య ధ్యానం, ధ్యాన యజ్ఞాలు 40 days యజ్ఞాలు కండక్ట్ చేసినప్పుడు వచ్చిన వాళ్ళైతే ఈ యజ్ఞాల గురించి విని చూసి వాళ్ళు కూడా రావడం, కొత్త వాళ్ళు మేము వస్తామండి అని చెప్పి రావడం, డొనేషన్స్ ఇవ్వడం, అక్కడ శక్తిని ఎంతో పొంది ఎంతో ఆనందించడం, ఎన్నో సమస్యల నుంచి అటు అనారోగ్యం కానీ ఇటు మనశ్శాంతి కానీ ఇటు ఆర్థికంగా కానీ సంఘపరంగా కుటుంబ పరంగా కూడా అంతా మార్పు జరిగింది మేడం, చాలా బాగుంది మేడం అని చెప్పటము. అంటే మనలోనే కాకుండా వ్యక్తిగతంగా అవతల వాళ్ళు కూడా చాలా చాలా లాభాలు పొంది హ్యాపీగా ఉంటున్నారు. సో ఇందాక మీరు అన్నారు మేడం, ఆ శివుడు ధ్యానం చేశాడు, ధ్యానం చేయండి అని చెప్తూ ఉంటాం, మనం గుడికి వెళ్తాము కానీ ధ్యానం చేసుకోం. మరి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి మీ మాటల్లో అంటే ప్రత్యేకంగా అక్కడే ఎందుకు పెట్టాలి యజ్ఞం అనే దాని గురించా మేడం? అసలు ఆ తిరుపతి యొక్క విశిష్టత చెప్పండి, తర్వాత యజ్ఞం ఎక్కడ? తిరుపతి యొక్క విశిష్టత అంతే మేడం, ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అక్కడ 7 కొండల స్వామి రియల్గా ఇంకా ఉన్నారని చెప్పారు పత్రి సారు. ఆ విగ్రహం అడుగున కొన్ని 100 అడుగుల క్రింద, 1500 అడుగుల క్రింద ఆయన కొంతమంది యోగులతో కలిసి ఇంకా ధ్యానం చేస్తున్నాడు ఆయన. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం ఎక్కడా లేదు తిరుపతిలో తప్ప. అందులో ఒకటి ఆయన 7 కొండల స్వామి అంటే తన 7 చక్రాలని కూడా యాక్టివేట్ చేసుకొని సహస్రార స్థితిలో ఉన్న ఒక దైవం, 7 కొండల వాడు అని అందుకే అంటారు. అలా మనం కూడా చక్కగా మన అక్కడ ధ్యానం చేస్తే గనక పర్టికులర్గా మన 7 చక్రాలు యాక్టివేట్ అవ్వడం కానీ ఆ సహస్రార స్థితికి చేరడం కానీ తొందరగా అవుతుంది. ఆ లాభం పొందిన వాళ్ళు ఉన్నారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని చూసి వచ్చి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు మన మెడిటేటర్లోనే చాలామంది. అందుకని అంత విశిష్టత అక్కడ. ఓకే. సో మరి మీకు మొట్టమొదటిగా 1,00,000 మంది యోగులతో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అన్న విన్నప్పుడు మీకు ఏమనిపించింది? చాలా ఆనందం అనిపించింది. సంతోషము అనేది చాలా చిన్నవాడు, బ్రహ్మానందం అంటారు చూడండి, అట్లా అనిపించింది. ఎందుకంటే సాక్షాత్ ఇందాక అనుకున్నట్టు మనం 7 కొండల వాడు తన చక్రాస్ని అన్నిటినీ యాక్టివేట్ చేసుకుని సహస్రార స్థితిలో ఉన్న 7 కొండల వాడు లాగానే మనం కూడా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసి, అది సామూహిక ధ్యానం. ఇందాక చెప్పుకున్నాం కదా మనము, సామూహికంగా చేస్తే 3 మరింత శక్తి అని. మరి అంతమంది కలిసి సామూహికంగా ఒక యజ్ఞం, ప్రపంచ శాంతి కోసం ఒక మహాయజ్ఞం చేస్తున్నప్పుడు మరి ఇంకెంత ఉంటుంది. 7 కొండల సమక్షంలో ఆ స్వామి యొక్క 7 కొండల స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క సమక్షంలో ఆయన సన్నిధిలో చేయడం ద్వారా
మనం ఆయనంత కాకపోయినా అది రీచ్ అవ్వడానికి అయితే ఉంది గ్యారంటీ. ఎవరైనా సరే కొంచెం కొద్ది గొప్ప అవి తీరుతారు మేడం. యాక్టివేట్ అవుతుంది, చక్రాస్ అన్ని యాక్టివేట్ చేసుకుంటారు, సహస్రార స్థితికి వస్తారు, థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అన్ని రకాలుగాను ఉపయోగాలే ఉన్నాయి తప్ప నష్టాలు అయితే ఏమి లేవు. 1.5 కోటి లాభాలు ఉంటాయి అక్కడ చేయడం ద్వారా. ఓకే మేడం. సో మరి ఎప్పుడు ధ్యాన ముద్రలోనే ఉండే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సమక్షంలో మనందరము ధ్యానం చేస్తున్నాం. వ్యక్తిగతంగా ఎలాంటి మార్పులు వస్తాయంటున్నారు పాల్గొనే వాళ్ళకి? వ్యక్తిగతంగా అంటే మేడం మనం ఇందాక చెప్పుకున్నాము, సంసార పరంగా కానీ, సంఘపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, మానసిక పరంగా కానీ, ఎటువంటి అయినా సరే మనము పత్రి సార్ ఏం చెప్తారు మనకి, అన్ని ధర్మాలు పక్కన పెట్టి ధ్యాన ధర్మం చేయండి యోగిక అని అంటారు. యోగిక అర్జున అని చెప్పినట్టు శ్రీకృష్ణుడు మనకు పత్రి సార్ కూడా అదే నేర్పించారు. కాబట్టి అక్కడ మనకేమీ అసలు గుర్తు రాదు. అక్కడ ఆ లోకమే వేరు. అసలు మనము ఉన్నాము ఇక్కడ, మనకు సంసారం ఉంది అని అసలు ఏం గుర్తురాదు. అంతటి వైబ్రేషన్ ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ అవుతాం మనం. మెయిన్లీ ఇది జరుగుద్ది మేడం. ఇది మెయిన్గా జరిగేది అక్కడ. కాబట్టి చాలా విశిష్టంగా చాలా బాగా జరుగుద్ది. బాగా చెయ్యాలి, అందరూ అక్కడికి వెళ్ళాలి. మేమే వెళ్తున్నాం, మీరు కూడా అందరు రావాలని కోరుకుంటున్నాం. ఇంత విజయవంతంగా అక్కడ జరగబోతుంది. కాబట్టి విజయవంతం చేద్దాం జనమహాయజ్ఞాన్ని ప్రపంచ శాంతి కోసం. తప్పకుండా అందరు రావాలని కోరుకుంటున్నాను. సో మరి మేడం మీరు అందరికీ చెప్తున్నాను అంటున్నారు కదా, వాళ్ళ స్పందన ఎలా ఉంది? మేము వస్తాం అంటున్నారు. ఎదురు చూస్తున్నారు మేడం. ఎప్పుడు వెళ్దాం మేడం? ఒక రోజన్నా వెళ్దాం మేడం. చక్కగా వెళ్ళినట్టు ఉంటుంది. ఆ తిరుపతి చాలా రోజులైంది, తిరుపతి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ స్వామి దర్శనం చేసుకోవచ్చు, చక్క యజ్ఞంలో పాల్గొనవచ్చు, ఆ పవర్ని తీసుకొని రావచ్చు. మనం ఇక్కడ మళ్ళీ ఆ శక్తిని తీసుకొచ్చి ఇక్కడ అందించాలి మనం అని చెప్పి మేము వస్తాం అని అంటున్నారు. ఆల్రెడీ ఉన్నారు, మా టీము రెడీగానే ఉన్నారు. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారు. అందరం కలిసి వెళ్ళబోతున్నాం. సో మీరు ఎంతమందిని తీసుకొద్దామని టార్గెట్ పెట్టుకున్నారు మేడం? నేనైతే మా టీం అయితే 1,00,000 మందిని మీరే తీసుకొస్తారా మేడం? ఏమో మీ నోటి వ్యాఖ్యానం జరుగుద్దేమో, అందుకే ఇలా ఊరికే రాదు మాట. ఒక మాట వచ్చిందంటే అది జరుగుతుంది కాబట్టి వస్తుంది ఏదైనా మాట. ఇందాక మనం అనుకున్నాం కదా తదాస్తు దేవతలు అంటారు. నిజంగానే అలా వస్తే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి లేదు మేడం. అలా రావాలని కోరుకుంటున్నా. బాగుంది మేడం. ఇప్పుడు సేవ మరి పత్రి సార్ చెప్తారు, ధ్యాన సేవే దైవ సేవ అంటారు. మరి ఈ ధ్యాన యజ్ఞంలో ఎలాంటి సేవ చేయొచ్చు అంటారు? అసలు సేవకి ఇది అన్లిమిటెడ్ మేడం. ఇలాంటి సేవ అనేది, సేవ అంటేనే అన్లిమిటెడ్. అసలు సేవ అనేది ఇది అది అని ఏం లేదు అక్కడ. సేవ అంతే. అక్కడ అంకిత భావంతో, ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ అంటేనే అంకితంతో చేస్తారు. కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చక్కగా వాళ్ళు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే మేడం ఇది ఒక యజ్ఞం కదా. యజ్ఞంలో కొంచెం చూడండి, ఏదో చెప్తారు, ఒక ముంగీసాలన ఎవరో అక్కడ కాళ్ళు నీళ్లు పడే బంగారం రంగు మారిందంటారు. అష్టావక్రుడు కథలో చెప్తారు. అలాగా శంఖంలో పోస్తే తీర్థమైనట్టు అక్కడికి వచ్చి సేవ అనేది అన్లిమిటెడ్ అనమాట. ఏదైనా వాళ్ళు ఏది చేయగలరో అది చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మంచినీళ్ళు ఉంటాయి, మంచినీళ్ళు పోసే సేవ చేయొచ్చు. కొత్తగా వచ్చిన వాళ్ళు, అంటే ఎప్పుడు సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎలాగ చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ మంచినీళ్ళు ఉంటాయి కదా, అవి వేయచ్చు. భోజనాలు వడ్డించే వాళ్ళకి హెల్ప్ చేసేయచ్చు. అట్లానే వంట చేసే వాళ్ళ దగ్గర హెల్ప్ చేయొచ్చు. కూరగాయలు కోయటము అట్లా ఏదైనా సరే చేయొచ్చు మేడం. కానీ వాళ్ళు ముందుగా చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, చేస్తారు. కొత్త వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే. సో అక్కడ పాల్గొని ఏ సేవ ఉంటే అది ఆ సేవ చేసుకోవచ్చు అంటారు. సో మరి మేడం, ఈ యజ్ఞాలు యాగాలు అనేది ఒకే ప్లేస్లో కాకుండా వివిధ ప్లేసుల్లో ప్రాంతాల్లో కండక్ట్ చేయడం వలన చుట్టుపక్కలున్న ప్రాంతాలకి ఈ యజ్ఞం యొక్క వైబ్రేషన్ వలన ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు ఒక పిరమిడ్ ఉంది కట్టడం. ఆ పిరమిడ్ చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకే దాని శక్తి ప్రసారం వైబ్రేషన్ ఉంటుంది అంటారు. మరి అలాంటిది ఒక మహాయజ్ఞం జరుగుతుంది ప్రపంచ శాంతి కోసం. మరి సూర్యరశ్మి కిరణాలు ఎలా అయితే భూమి మీదకి ప్రసరింపబడతాయో, ఈ యజ్ఞాన్ని ఇంతమంది కలిసి సామూహికంగా యజ్ఞం చేయడం వల్ల అక్కడ కూడా మన నుంచి ఆ వైబ్రేషన్, ఒక సూర్యకిరణాలు ఎలాగైతే చొచ్చుకొని వస్తాయో ఆ విధంగా ఒక శాంతి కానీ, శక్తి కానీ, జ్ఞానం కానీ, ధ్యానం కానీ అలాగా మన నుంచి అందరి నుంచి కూడా విశ్వమంతా అక్కడ ఎంతమంది వాళ్ళ ద్వారా ప్రపంచానికి. ఇది ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇప్పుడు ఎలా ప్రసరింపబడుతుంది అన్నారు కదా. ఇప్పుడు సీతాయనంలో ఆంజనేయ స్వామి గురించి తీసుకుందాం ఉదాహరణకి. సీతారాములు అవతారం చాలించే ముందు చెప్తారు, సీత అంటే రాముడే, రాముడు అంటే సీత, మా యొక్క ప్రేమని నీ ద్వారా
చిరంజీవిగా ఉంటూ అన్ని యుగాలకి, అంటే చిరంజీవి అంటే ప్రతి యుగంలోనూ ఉంటాడు కదా, ఆ ఎన్ని యుగాలైనా సరే మా యొక్క ప్రేమని నీ ద్వారా నువ్వు ప్రసరింపచేయాలి అని ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇంత ప్రేమ ఉందంటే ఈ భూమి మీద ఆంజనేయ స్వామి ఆ సీతారాముల ప్రేమని నాకు ఇంతకంటే మహాభాగ్యం ఏం లేదని ఆయన ప్రసరింపచేస్తూ ఉన్నాడు. అందుకే ఇంత ప్రేమతత్వం ఇంకా ఉంది ఆంజనేయ స్వామి చిరంజీవిగా మనకు అలా ప్రసారం అవుతుంది. అలాగే ఈ ధ్యాన మహాయజ్ఞాల్లో కూడా ఈ పిరమిడ్స్ ఉన్న చోట ఎలా అయితే ఉందో అలాగా సూర్యకిరణాలలాగా మన అందరి నుంచి ఈ ప్రేమ, శాంతి, శక్తి, జ్ఞానము ఇవన్నీ కూడా అలా ప్రసారం అవుతూ ఉన్నాయి. ఇదే ఆంజనేయ స్వామి ఉదాహరణగా నాకు తీసుకోవాలనిపించింది. అంతకంటే మంచి ఎగ్జాంపుల్ లేదనిపించింది. ఓకే. సో మేడం, మరి యజ్ఞాలు యాగాలు నిర్వహించుకోవడం వలన ధ్యానం కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆ ప్రాంతంలో? చాలా ఉంది మేడం. ఎందుకంటే ఆ వైబ్రేషన్ అలాంటిది. మనం ఎప్పుడైతే ఒక యజ్ఞం చేస్తున్నామో మరి ఆ ఫలితం ఉంటుంది కదా, మామూలు ఫలితం కదా, చాలా అపారంగా ఉంటుంది అన్నమాట. ఆ వైబ్రేషనే అలాంటిది. అందరూ అక్కడ పాల్గొన్న వాళ్ళందరూ మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు మామూలుగా. అడిగినప్పుడు ఇలా ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళాము, అక్కడ చాలా బాగుంది, ఇంతమంది ధ్యానం చేశారు, ఇంత సంగీత నాద ధ్యానం జరిగింది, చాలా బాగుంది, మాకైతే ఇలా ఉంది అలా ఉంది అని అన్ని వాళ్ళు పొందిన లాభాలు చెప్తారు. ఆరోగ్యపరంగానో ఏ రకరకాలుగా ఇందాక మనం అనుకున్నట్టు. సరే, వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి కలిగి వాళ్ళు కూడా మనం కూడా చేద్దామని చెప్పి వాళ్ళు కూడా చేయటము, వాళ్ళు ఆ లాభాలను వాళ్ళు పొందడము ఇలా జరుగుతూ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. యా, ఇంకా మీరు చెప్పాలనుకుంటే ధ్యాన మహాయజ్ఞం గురించి ఏం చెప్తారు మేడం? ధ్యాన మహాయజ్ఞం గురించి చెప్పాలంటే మేడం చాలా ఉంది. ఈ టైం అయితే మనకు సరిపోదు అంటాను నేను. చాలా అంత ఉంటుంది మేడం. ఓకే. అసలు మామూలుగా ఉండదు. అంటే మాటలు చాలవు అన్నమాట. అంత గొప్పది. ఇంకా అంతకంటే ఏదైనా మించి మాటలు ఉన్నాయంటే అలా చెప్పుకోవచ్చు మనం. ఇంత అంత అని చెప్పలేం మేడం. అందుకే యజ్ఞము అన్నారు దాన్ని. యజ్ఞము యాగము అని అన్నారు అందుకే. లేకపోతే ఊరికే పెట్టాలి ఆ పేరు. యజ్ఞం అంటేనే ఒక మంచి పని, మంగళకరమైన పని, మహోన్నతమైన పని, లోక కళ్యాణానికి ఉపయోగపడే పని. కాబట్టి దానికి ఇంత అని లిమిటేషన్ ఏమి ఉండదు. అంత గొప్ప కార్యక్రమం అన్నమాట అది. సో మరి 7 కొండల స్వామి సమక్షంలో 7 రోజులు, ఈ 7 అనేది ఇంకా దేనికి సూచిస్తుంది మేడం? 7 అంటే మేడం ఇప్పుడు సప్త స్వరాలు, సప్త సముద్రాలు, సప్త గిరులు, మనకి లోపల ఉన్న సప్త చక్రాస్ ఉంటాయి కదా, 7 చక్రాలు అంటే సహస్రాలనే చక్రం అన్నారు, కానీ ఇవన్నీ కోశాలు కూడా చెప్పుకోవచ్చు. అన్నమయ కోసం ఇలా కూడా 7 ఉంటాయి. అలాగే ఇంకా చాలా ఇలా ఇంకా ఉన్నాయి మేడం. సప్త ఋషులు, సప్త మాతృకలు, ఇట్లా ఎన్నైనా 7 లోకాలు, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. 7 అంత విశిష్టత అనమాట ఆ పదానికి ఉంది. ఓకే మేడం. సో మరి ఇప్పుడు ఈ తిరుపతిలో జరగబోతున్న యజ్ఞానికి అందరినీ రమ్మని మీ నుండి ఆహ్వానం ఒకసారి. తప్పకుండా ఇప్పుడు తిరుపతిలో జరుగుతున్న ఈ మహాయజ్ఞానికి, శాంతి మహాయజ్ఞానికి తప్పకుండా అందరూ కూడా ఇంకొక 10 మందిని తీసుకొని రావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మేమందరం వస్తున్నాం, మీరు కూడా తప్పకుండా రావాలి, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలా చేద్దామని ఆశిద్దాము. అంగరంగ వైభవంగా చేసుకుందాం ఆ యజ్ఞాన్ని. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా అసలు యజ్ఞాలు యాగాలు ఎందుకు చేసుకుంటాం, వాటి విశిష్టత ఏంటి, ప్రపంచ శాంతి ఎలా జరుగుతుంది అనేది ఎంతో చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. సో విన్నారు కదండి, ప్రపంచ శాంతి కోసం 1,00,000 మంది యోగులతో ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో ఎంతో అద్భుతంగా జరగబోతుంది పిఎంసి వారి ఆధ్వర్యంలో. సో ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని, పాల్గొంటారని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.